హాయ్ గైస్, ఈరోజైతే మంచి రెసిపీ అనమాట. మా హేమకు చాలా ఇష్టమైన రెసిపీ. ఏది ఏమైనా కానీ పాతకాలం రుచులు, వంటలు, ఆ టేస్టే వేరబ్బా. ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది ఏంటా అనేది. నేనైతే ఇప్పుడు టమోటా పచ్చడి, రోటి పచ్చడి చేస్తున్నాను అనమాట. టమోటాలు, పచ్చిమిర్చి, అలాగే ఆనియన్, కొత్తిమీర, పుదీనా అంతా కూడా వాటర్లో అయితే ఇలా కడిగేసుకున్నాను. ఇంకా తెల్లగడ్డలు అయితే ఒలిచి పక్కన పెట్టాను అనమాట. శనగిత్తనాలు తీసుకొని ఇలాగైతే వేయించేసుకోవాలి. మంచి బ్రౌన్ కలర్ రావాలి. మనకి శనగిత్తనాలు వేగేటప్పుడే ఒక మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. అప్పుడు చూసి దించేసుకోవాలి. నెక్స్ట్ అయితే కొద్దిగా ఆయిల్ వేసి అందులోనే టమోటా ముక్కలు, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ కూడా వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మూత పెట్టేసుకున్నట్లయితే ఒక 10-15 మినిట్స్ తర్వాత మంచిగా మగ్గిపోతాయి. ఇంక ఇక్కడ కట్ చేసుకొని అన్నీ కూడా వేసేసుకుంటున్నాను అనమాట. రోటి పచ్చడి తినాలే కానీ అబ్బా ఎంత టేస్ట్గా ఉంటుందో మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. అలాగే ఇందులోకి సాల్ట్, జీలకర్ర కూడా యాడ్ చేసేస్తున్నాను అనమాట. మీకైతే చాలా ఇష్టమా? మీ సైడ్ ఎలా చేస్తారో దీన్ని అయితే కామెంట్ చేసేయండి. మా సైడ్ అయితే ఇలాగే చేస్తారనమాట. అంతేకాకుండా ఇది తినడం ద్వారా చాలా హెల్దీ అని అంటారు. ఎందుకంటే ఇందులో మసాలాలు ఏం వేయం కదా, అందుకని చెప్పేసి. అది కాక రోటి పచ్చడి కాబట్టి చాలా హెల్దీ అని కూడా చెప్తూ ఉంటారు. రాగి సంగటిలోకి కానీ అలాగే అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా సూపర్గా ఉంటుంది అనమాట. ఇంకా ఇలా అంతా కలిపేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ తర్వాత ఇలా మగ్గిచ్చేసేయాలి. మగ్గిన తర్వాత చూసారు కదా, ఇంకా 10-15 తర్వాత మగ్గిపోయింది. ఇప్పుడైతే మనం రోటిలోకి వేసుకొని దంచేసుకుందాం. అబ్బా దీన్ని కూడా మా హేమతోనే దంచిచ్చేస్తాను అనమాట. ఇప్పటి నుంచి నేర్చుకుంటే మంచిగా వచ్చేస్తుందని. ఇంకా ఇది అయ్యే పని కాదులే అని చెప్పేసి హేమ మమ్మీ మిక్సీకే అన్నా కూడా ఇంకా దీన్ని వదలనే లేదు. కొద్దిగా వేసి ఇలా దంచేసుకున్నాము. నెక్స్ట్ అయితే ముందుగా ఇలా మంచిగా మగ్గించి పెట్టుకున్న టమోటా ముక్కలు ఇవంతా కూడా యాడ్ చేసేసామన్నమాట. యాడ్ చేసేసుకొని దంచేసుకుంటే ఒక 10-15 మినిట్స్ తర్వాత మన రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఇంకా దీనికైతే మనం పోపు అనేది పెట్టుకోవాలన్నమాట. చాలా టేస్ట్గా ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా మన రోటి పచ్చడి ఇలా కొద్దిగా వేసి నేను దంచుకుంటున్నాను. ఎందుకంటే చిన్న రోల్ కాబట్టి ఎక్కువ క్వాంటిటీ పట్టదు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకో కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసేసి ఇందులోకి ముందుగా ఎండుమిర్చి, అలాగే ఎండుమిర్చి కొద్దిగా ఏగిన తర్వాత ఆవాలు, ఉద్దిబ్యాళ్ళు అనేవి కూడా వేసేసుకుంటున్నాము. మేమైతే ఆవాలు, ఉద్దిబ్యాళ్ళు పోపు అనమాట. ఇలా మంచిగా తిరుగుబాటు వేస్తాము అని చెప్పి అంటారు మా సైడ్. ఇంకా నెక్స్ట్ ఇందులోకి అయితే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని మన రెడీ చేసి పెట్టుకున్న పచ్చడిని అయితే వేసి కలిపేసుకోవడమే. టేస్ట్ ఉంటుందబ్బా వేరే లెవెల్ అనే చెప్పేయచ్చు. ఖచ్చితంగా మీరైతే ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఇది మా రాయలసీమ స్పెషల్ అని కూడా చెప్పచ్చు. రాయలసీమ స్పెషల్ అంటున్నాను. ఎటు సైడ్ ఉంటుందో తెలిసిన వాళ్ళైతే కామెంట్ చేసేయండి అబ్బా. అలాగే ఇప్పటి వరకు చూశారు కదా, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అంతే వీడియో. బాయ్.